Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 4 landforms Andhra Pradesh part 3 video. సో యాక్చువల్లీ పార్ట్ 1లో మనం మేజర్ ల్యాండ్ ఫామ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ గురించి. మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ప్లాట్యూస్, ఓకే, ప్లేన్స్, హిల్స్. సో ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలో మనం ప్లాట్యూస్ గురించి తెలుసుకుందాం. ద ప్లాట్యూ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ అండ్ రాయలసీమ రీజన్ కమ్స్ అండర్ దిస్ ల్యాండ్ ఫామ్. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పీఠ భూములు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూకి చెందినవి అన్నమాట. అండ్ రాయలసీమ కూడా ఈ ఈ ప్లాట్యూస్ కిందే వస్తుంది. మన రాయలసీమ ప్రాంతం ఉంది కదా, అంటే 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్ కూడా ఈ ప్లాట్యూస్ కిందకే వస్తాయి అన్నమాట. దిస్ ప్లాట్యూ రీజన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లో రెయిన్ఫాల్ రిసీవింగ్ రీజన్. సో ఈ ప్లాట్యూ వచ్చేసి ఈ ప్లాట్యూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వర్షపాతం లేని ప్రాంతం అనమాట. అంటే చాలా తక్కువ వర్షం ఉంటుంది ఇక్కడ. Here we can observe low and uncertain rainfall and many times rain failure is common feature. సో ఈ పీఠభూముల ప్రాంతంలో చాలా వరకు వర్షాలు ఉండవన్నమాట. కొన్నిసార్లు 5-6 సంవత్సరాలుగా వర్షాలు పడలేని సిచ్యువేషన్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా వరకు కామన్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఫెయిల్యూర్ అనమాట. సో దిస్ ఏరియా ఈజ్ డ్రాట్ ప్రోన్ ఏరియా. సో ఈ ప్రాంతాన్ని ఏమంటారు? కరువుకి సంబంధించినటువంటి ప్రాంతం అనమాట. అంటే డ్రాట్ ప్రోన్ ఏరియాగా కన్సిడర్ చేయబడింది. The soils in this plateau region consist of black, laterite, red loamy sand soils. The areas of Kadapa, Kurnool have black soils, as the soils in Rayalaseema plateau region also has red soils in patches and they cannot hold much water. So many fields were left uncultivated. The saline soils of plateau areas also contain more lime and salt which are unsuitable for cultivation. మరి ఈ పీఠభూములు ఉన్నటువంటి ఈ రీజన్లో ఉన్నటువంటి సాయిల్ చాలా వరకు బ్లాక్ సాయిల్ ఉంటుంది అండ్ రెడ్ లోమీ సాయిల్. ఓకే, సో బంకమట్టి అండ్ రెడ్ లోమీ సాయిల్, లాటరైట్, ఇటువంటి సాయిల్స్ ఉంటాయన్నమాట. అలాగే ఈ కడప, కర్నూల్ ప్రాంతంలో బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ ప్లాట్యూ రీజన్కి వచ్చేసినాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి సాయిల్స్ రెడ్ సాయిల్ కూడా ఉంటుంది, కానీ ప్యాచెస్లో ఉంటుంది అనమాట రెడ్ సాయిల్. సో ఇక్కడ రెడ్ సాయిల్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ వాటర్ని హోల్డ్ చేసుకోదు అది. సో ఇటువంటి సాయిల్స్లో మనం కల్టివేట్ చేసుకున్నాం అనుకోండి, అంటే పంటలు బాగా పండవు కదా. అండ్ అలాగే ఈ ప్లాట్యూ ఏరియాస్లో కూడా మనకు సెలైన్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే లైమ్ కలిగినటువంటి అలాగే సాల్ట్ కలిగినటువంటి సాయిల్స్ ఎక్కువ ఉండడం వల్ల కల్టివేషన్కు చాలా సూటబుల్ కాదనమాట. అందుకని చెప్పి కొన్ని ప్రాంతాలని వ్యవసాయానికి పనికి రాకున్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో. ఇప్పటికీ మన రాయలసీమని ఏమంటారు అంటే డ్రాట్ ప్రోన్ ఏరియాగా అంటారు. అండ్ అందులో మెయిన్ వచ్చేసి చిత్తూరు కాకుండా ఈ కడప, కర్నూలు, అనంతపురం ఇవి 3 కూడా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అనమాట. అంటే ఇక్కడ వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, చాలా వర్షాలు ఒక్కొక్కసారి 5-6 ఇయర్స్ వరకు వర్షాలు ఉండవు అన్నమాట, అలా ఉంటాయి. సో అండ్ ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏ విధంగా ఉంటాయంటే వాటర్ని హోల్డ్ చేసుకోలేవు. కొన్ని ప్రాంతాలు వచ్చేసి కల్టివేషన్కి పనికిరావు, బీడు భూములు ఉంటాయన్నమాట. యాజ్ రెయిన్ఫాల్ ఈజ్ లో, ద పీపుల్ ఆఫ్ ప్లాట్యూ రీజన్ హ్యావ్ టు స్టోర్ రెయిన్ వాటర్ అండ్ యూజ్ అండర్ గ్రౌండ్ వాటర్. సో ఎప్పుడైతే వర్షపాతం ఉండదో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వర్షపు నీళ్ళను యూజ్ చేసుకోవడము, లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసుకొని కల్టివేషన్ చేయడము, ఇటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారనమాట. లాంగ్ ఎగో ద పీపుల్ ఆఫ్ దిస్ రీజన్ డగ్ ట్యాంక్స్ టు స్టోర్ ద రెయిన్ వాటర్. సో కొన్ని ఏండ్ల క్రితం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ట్యాంక్స్ని
తవ్వుకున్నారనమాట. ఎందుకంటే ఈ వర్షం వచ్చినటువంటి నీళ్ళంతా కూడా వేస్ట్ కాకుండా ఈ ట్యాంక్స్లోకి వెళ్ళే విధంగా ట్యాంక్స్ని తవ్వుకున్నారు. Plateaus are suitable for such tanks because of natural depressions and small hills. సో ఈ పీఠభూముల్లో మెయిన్ ఇంకొకటి ఏంటబ్బా అంటే ఇటువంటి ట్యాంక్స్కి నిర్మించుకోవడానికి చాలా సూటబుల్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఏంటి ప్లాట్యూస్, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న కొండ ప్రాంతాలు మాత్రమే ఉంటాయి కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా ఇటువంటి ట్యాంక్స్ ద్వారా మనం స్టోర్ చేసుకోవచ్చు. While tanks store rainwater, wells help people to use underground water. సో ఈ ట్యాంకుల ద్వారా మనం ఏం చేస్తాము, వస్తున్నటువంటి వర్షపు నీళ్ళను స్టోర్ చేసుకుంటాము. ఇక బావులు ఉంటాయి కదా, సో ఈ బావులు నుంచి మనకి ఏం హెల్ప్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే బావి నీళ్ళు తాగడానికి కావచ్చు, లేదా ఇంటి యొక్క పర్పస్ కోసం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. In recent years, borewells are used for irrigation instead of open wells. It is very expensive to dig borewells in the plateau. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఇరిగేషన్ చేసుకోవడానికి బోర్వెల్స్ని వేస్తున్నారనమాట. ఓకే, సో ఓపెన్ వెల్స్ నుంచి ప్రయోజనం లేదని చెప్పి బోర్వెల్స్ని వేయడం స్టార్ట్ చేశారు. నిజానికి ఇటువంటి ప్రాంతాల్లో బోర్వెల్స్ వేయాలంటే చాలా కష్టం, అంటే డబ్బులతో కూడుకున్నటువంటి పని అన్నమాట. ఓకే, ఎంతో ఖర్చు చేస్తేనే కానీ మనకు ఇటువంటి ప్రాంతంలో బోర్లు పడవు. వెరీ ఫ్యూ ఫార్మర్స్ కెన్ అఫోర్డ్ టు ఇన్వెస్ట్ సో మచ్ మనీ. సో ఇంకేం చేస్తారంటే అందరూ, ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగా ఎంతో అమౌంట్ వేస్ట్ చేసి వాళ్ళు బోర్ని వేయించుకోలేరు. కేవలం కొంతమంది రైతులు మాత్రమే అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి బోర్వెల్స్ వేసుకొని ఇరిగేషన్గా వాడుకుంటూ ఉంటారు. ఓన్లీ 5 to 10% ఫార్మర్స్ విత్ కన్సిడరబుల్ ల్యాండ్ హ్యావ్ బోర్వెల్స్. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాట్యూస్లో ఉన్నటువంటి ఫార్మర్స్లో చూసుకున్నట్టయితే జస్ట్ 5 నుంచి 10% ఫార్మర్స్ మాత్రమే బోర్వెల్స్ని వాళ్ళు వేయించుకుంటున్నారనమాట పొలాల్లో. ద రెస్ట్ డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్ ఓన్లీ. With the growing number of borewells, the underground water levels are increasing day by day. ఇక 5 to 10% ఫార్మర్స్ మాత్రమే బోర్లు వేయించుకుంటున్నారు. ఇంకా మిగతా రైతులంతా కూడా ఏం చేస్తున్నారంటే వర్షం ఎప్పుడు వస్తుందా అని వర్షం మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. ఇలాగే మనం బోర్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరంతా చూసే ఉంటారు బ్లాక్ సాయిల్. ఓకే, సో దీన్ని డ్రై ల్యాండ్గా కూడా అంటారు. అండ్ నెక్స్ట్ రెడ్ సాయిల్. ఓకే, సో ఇదన్నమాట. ఇన్ ద ప్లాట్యూ రీజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద రైనీ సీజన్ ఈజ్ ఫ్రమ్ జూన్ టు నవంబర్. అంటే ఈ పీఠభూముల ప్రాంతంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పీఠభూముల ప్రాంతంలో రైనీ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుందన్నమాట. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్ వరకు ఉంటుంది. It rains very low and is also very unreliable. Drought is a recurring phenomenon. As rainfall is low, farmers frequently lost their crops and the government declares some mandals as drought hit. ఓకే, సో జూన్ నుంచి నవంబర్ వరకు రైనీ సీజన్ అయినప్పటికీ కూడా మనకు చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది కదా. సో ఈ విధంగా వర్షం తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది, కరువు ఏర్పడుతుంది. ఓకే, వాటర్ లేకపోతే పంటలు చాలా పండవు, అంటే పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా రైతులు వాళ్ళ యొక్క పంటని కోల్పోతూ ఉంటారు, వాళ్ళకు లాస్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రాంతాలు, ఈ మండలాలన్నీ కూడా కరువు ప్రాంతంగా గుర్తించబడినాయి అన్నమాట. అందులో మన అనంతపూర్ డిస్టిక్ కూడా ఒక కరువు ప్రాంతం కింద ఉన్నటువంటి డిస్టిక్ అన్నమాట. ఇన్ దిస్ ల్యాండ్ ఫామ్ only one crop will be cultivated in the kharif or monsoon season. Millet crops like ragi, sama, varagu, korra, sorghum, etc., pulses and groundnut. Wherever irrigation facilities are available, paddy, sugarcane and fruit orchards are sown here. సో ఇటువంటి ప్రాంతంలో కేవలం ఒక పంటని మాత్రమే పండించుకుంటారనమాట. మాన్సూన్ సీజన్లో, అంటే వర్షాకాలంలో కేవలం ఒక పంటను మాత్రమే పండించుకోగలుగుతారు. సో ఎటువంటి పంటలు అంటే మిల్లెట్స్ లైక్ రాగులు, సామలు, ఓకే, దెన్ సార్గము, కొర్రలు,
గ్రౌండ్ నట్స్, పల్సెస్ వీటిని పండిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకు ఇరిగేషన్ ఫెసిలిటీ బాగుందనుకోండి, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, లేదంటే గిన మనకు కాలువలు, ఇరిగేషన్ ఫెసిలిటీ చాలా ఉన్నట్టయితే అటువంటి చోట ఈ వరిని అండ్ చెరుకుని, అలాగే కొన్ని తోటల్ని పెంచుకుంటూ ఉంటారనమాట. Recently, farmers shifted to cultivation of commercial crops like groundnuts and chilies instead of millets. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నట్టయితే చాలా వరకు రైతులు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ క్రాప్స్ని పండిస్తూ ఉన్నారు. సో కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటి అంటే వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడున్నటువంటి రీసెంట్ ఇయర్స్లో వీటికి డిమాండ్ పెరుగుతూ ఉందన్నమాట, రేట్ బాగుంటుంది. ఓకే, సో పల్లీలకు అండ్ నెక్స్ట్ చిల్లీస్, సో వీటి యొక్క డిమాండ్ బాగుండడం వల్ల వీటిని పండిస్తున్నారనమాట మిల్లెట్స్ బదులుగా. Sometimes crops like sorghum, red gram and maize are cultivated in ground fields as mixed crops. సో కొన్నిసార్లు మిక్స్డ్ కల్టివేషన్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక వరుసలో గ్రౌండ్ నట్ పండిస్తే ఇంకొక వరుసలో రెడ్ గ్రామ్, ఆ తర్వాత సోర్గమ్, ఆ తర్వాత మేజ్. సో ఈ విధంగా మిక్స్డ్ క్రాప్స్ని కూడా పండించడం వల్ల మనకు ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకే పంటను మనం వేస్తూ ఉంటే ఏమంటారు, ప్రొడక్టివిటీ బాగుండదు. ఓకే, ఎప్పుడైతే మనం డిఫరెంట్ క్రాప్స్ని మారుస్తూ పంట మార్పిడి చేస్తామో అప్పుడు మనకు ప్రొడక్టివిటీ బాగా వస్తుందన్నమాట. అంటే సాయిల్కి ఒక్కొక్క పంట అలవాటు అవుతూ ఉంటుంది. ఒకే రకమైన పంట వేస్తున్నాం అనుకోండి, దానికి ఒకే రకమైనటువంటి వాటర్ లెవెల్ వేస్తూ ఉంటాము అండ్ ఒకే రకమైనటువంటి ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటాం. సో ఈ విధంగా దానికి అలవాటు పడిపోయి దాని యొక్క ఫర్టిలిటీని కోల్పోతుంది అనమాట. ఆ విధంగా మనకు ప్రొడక్టివిటీ రాదు. అందుకని చెప్పి మనం ఎప్పుడు పంట మార్పిడి చేయడం కానీ, లేదంటే ఈ విధంగా మిక్స్డ్ క్రాప్స్ వేయడం కానీ చేస్తే మనకు ప్రొడక్టివిటీ బాగుంటుందన్నమాట. In order to tackle the diseases and to improve the soil quality, recently the farmers are changing to some new practices like contour bunding, organic farming, etc. ఓకే, సో మనకు కొన్ని పంటలకి డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా. ఓకే, అండ్ కొన్ని పంటలకి డిసీజెస్ వస్తూ ఉంటాయి, అలాగే సాయిల్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిసీజెస్ని ట్యాకిల్ చేయాలన్నా, లేదంటే సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలన్నా కూడా ఏం చేయాలంటే మన యొక్క న్యూ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే కంటోర్ బండింగ్ చేయడము, లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము, ఈ విధంగా చేయడం వల్ల మనకు సాయిల్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది అండ్ పంట ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ కంటోర్ బండింగ్ అంటే ఏంటి అంటే మనకు వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ని హోల్డ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే ఆ టెక్నిక్ ఇక్కడ ఉంటుంది. అంటే ఆ వాటర్ పారుదల ఉండకన్నా ముందే వాటర్ని హోల్డ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో చాలా వరకు, అంటే ఈ ల్యాండ్స్కేప్ మీద చాలా వరకు స్టోన్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. Then continuation. They tried to repair and restore the old tanks and spring channels to irrigate the lands. సో ఇంకేం చేస్తారు, పాత ట్యాంకులన్నీ కూడా బిల్డ్ చేసింటారు కదా, కన్స్ట్రక్ట్ చేసింటారు. సో వాటిని రిపేర్ చేసుకోవడం కావచ్చు, లేదంటే గిన ఇరిగేషన్ చేయడానికి స్ప్రింగ్ ఛానల్స్ వీటిని యూజ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఇరిగేషన్ పర్పస్కు చాలా వరకు న్యూ ప్రాక్టీసెస్కు అప్డేట్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఫార్మర్స్ ఉంటే చాలా వరకు పంట మార్పిడి చేయమని, లేదంటే మిక్స్డ్ క్రాప్స్ వేయమని చెప్పాలి. దెన్ కొంతమంది బోర్లు వేయించుకుంటూ ఉంటారు. సో ఇలా మనం బోర్లు ఎక్కువ వేసుకునే కొద్దీ అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ సాయిల్ ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్. ఓకే, లేదా న్యూ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. As water is scarce, some farmers started growing orchards of mango, sapota, sweet lime, etc. These orchards required water only in some seasons and give regular returns every year. Wherever irrigation facilities are available, plantation crops like banana, papaya, guava, pomegranate are cultivated. ఓకే, సో ఎప్పుడైతే నీటి కొరత ఉంటుందో చాలా వరకు రైతులు ఏం చేస్తారంటే ఈ పండ్ల తోటల్ని పెంచుతారనమాట. అంటే మ్యాంగో, సపోటా
ఓకే, స్వీట్ లైమ్ ఇటువంటి అంటే బత్తాయి ఇటువంటి తోటల్ని పండిస్తూ ఉంటారు. ఎందుకంటే నీటి కొరత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇటువంటి వాటికి వాటర్ తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే కొన్ని సీజన్స్లో వాటర్ కావాల్సి వస్తుంది, కొన్ని సీజన్స్లో వాటర్ అవసరం లేదనమాట. కానీ సంవత్సరం మొత్తంలో మనకు అంటే సంవత్సరానికి ఒకసారి అయినా కూడా వీటి నుంచి మనకు ప్రొడక్టివిటీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయో, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడ మనకు బనానా, పపాయ, గువా, పొమగ్రనేట్ ఇటువంటివి పండిస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ద ఇరిగేషన్ బాగుంటేనే మనకు పంటలు ఏమన్నా కూడా బాగుంటాయి అన్నమాట. కొన్ని ఇరిగేషన్ అంటే కొన్ని వాటర్ తక్కువ ఉన్నా కూడా పండించేటువంటి పంటలు చాలా వరకు ఉన్నాయి. సో వాటిని అడాప్ట్ చేసుకుంటుంటారనమాట రైతులు. డూ యూ నో, due to scanty rainfall and depletion of underground water, some parts of Anantapuram district are facing severe water scarcity. Example, Rayadurgam, Kalyanadurgam areas. Finally, the soils of this region gets transformed to rocky soils and there is a threat of desertification. ఓకే, సో మనకు వర్షాలు లేకపోవడం వల్ల అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల మన అనంతపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి కొన్ని మండలాలన్నీ కూడా నీటి కొరతకు లోనవుతున్నారనమాట. అందులో ఉన్నటువంటి మెయిన్ ఏరియాస్ ఏంటంటే ఒకటి రాయదుర్గం, ఇంకొకటి కళ్యాణదుర్గం. సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే రాకీ సాయిల్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ సిచ్యువేషన్ ఇలాగే రన్ అవుతూ ఉంటే సో టోటల్ ఎడారిగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఈ ప్రాంతాల్లో. థింక్ అండ్ రెస్పాండ్. వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ రీజన్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ we may face in future by digging more number of borewells? Find out and discuss the causes and possible solutions. ఓకే, సో ఇటువంటి ప్రాంతాల్లో క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, సో వాటిలో మేజర్ చేంజెస్ ఏంటి? సో ఇందులో మనం ఫస్ట్ మిక్స్డ్ క్రాప్స్ అడాప్ట్ చేసుకోవాలి లేదా పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వాటర్ రిక్వైర్మెంట్ లేనటువంటి క్రాప్స్ని మనం పండించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఎక్కువ బోర్వెల్స్ని వేసుకుంటూ వెళ్తే మనకు ఫ్యూచర్లో ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఇలాగే మనం బోర్వెల్స్ని తవ్వుకుంటూ వెళ్తే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో ఫ్యూచర్లో మనకు అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల సో ఫ్యూచర్ జనరేషన్కు అది ఏమంటారు అవైలబుల్ ఉండదన్నమాట. కంపేర్ ద రెయిన్ఫాల్ ఇన్ ద కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ద ఇంటీరియర్ ప్లాట్యూ. సో కోస్టల్ ప్లెయిన్స్ రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంటుంది, ఇంటీరియర్ ప్లాట్యూలో రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్లెయిన్స్ మైదానాల గురించి చూద్దాం. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ప్లెయిన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. దీస్ ఆర్ stretching from Srikakulam district in the north to SPS or Nellore district in the south. These are known as coastal plains. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్లో మైదానాలు ఉన్నాయి కదా, సో కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో అంతా కూడా ఈ మైదానాలు ఉంటాయన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి ఇవి స్ట్రెచ్ అయినాయంటే నార్త్లో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో నార్త్లో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు, ఓకే, సో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉంది కదా, సో అక్కడి వరకు విస్తరించి ఉన్నాయి. అండ్ వీటినే మనం ఏమంటాం, కోస్టల్ ప్లెయిన్స్ అంటాం. Plain areas are important for agriculture because the alluvial soil or deposit as sediments. They are deep and fertile and the flatness facilitates the mechanization of crop cultivation. On the other hand, they support grasslands which provide fodder for livestock. ఓకే, సో ఈ ప్లెయిన్ ఏరియాస్ అన్నీ కూడా అంటే ఈ మైదానాలన్నీ కూడా అగ్రికల్చరల్ కిందకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి అల్వియల్ సాయిల్ అంటారు. సో ఈ భూమిలో చాలా వరకు మనకు సెడిమెంట్స్ అన్నీ కూడా డిపాజిట్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి కదా, సో ఈ నదుల ద్వారా కొన్ని సెడిమెంట్స్ అన్నీ కూడా డిపాజిట్ అవ్వడం వల్ల ఇటువంటి అల్వియల్ సాయిల్స్లో మనకు అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ బాగుంటుంది. అండ్ ఇక్కడ
ఫర్టిలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట, అంటే ఈ సాయిల్లో. ఓకే. అండ్ కల్టివేషన్కు కూడా చాలా సూటబుల్ ఏరియా, ప్లేన్స్ ఉన్నటువంటి ఏరియా. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే గడ్డి కూడా చాలా పెరుగుతుందన్నమాట. సో ఈ గడ్డిని ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ పశువుల్ని పెంచుకుంటుంటారు కదా, సో వీటికి ఆహారంగా ఈ ఫాడర్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి రీజన్ అంతా కూడా ప్లేన్స్ అనమాట. ఓకే. టోటల్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా ప్లేన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అల్లివెల్ సాయిల్లో ఫర్టిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ బాగుంటుంది. In Andhra Pradesh, the two main rivers Godavari and Krishna form a very big plain in the form of delta. This delta area has formed due to continuous deposition of sediments by the rivers the Godavari and Krishna. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో రెండు నదులు ఉన్నాయి, ముఖ్య నదులు ఉన్నాయన్నమాట. ఏంటి? ఒకటి గోదావరి, ఇంకోటి కృష్ణ. సో ఈ గోదావరి కృష్ణ కలిసి మనకు ఒక పెద్ద డెల్టాని ఫామ్ చేశాయన్నమాట. ఓకే. సో డెల్టా మాదిరిగా ఒక పెద్ద ప్లేన్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఈ డెల్టాలో గోదావరి నుంచి అలాగే కృష్ణా నది నుంచి మనకు డిపాజిట్స్ అంతా కూడా, అంటే సెడిమెంట్స్ అంతా కూడా కంటిన్యూస్గా డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఏరియాలో. Then wildest plains are found in Krishna and Godavari districts. The plains found in Guntur, Krishna, Godavari districts are famous for rich fertility and principal crops like paddy, sugarcane, chilies, turmeric, etc. In Guntur district, the uplands have clay black soils which are more suitable for cotton and chili crops. సరే, అలాగే కృష్ణ అలాగే గోదావరి డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్టయితే వైల్డెస్ట్ ప్లెయిన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్లెయిన్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే గుంటూరు, కృష్ణ, గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. ఈ ప్లెయిన్స్ వచ్చేసి ఫర్టిలిటీ కలిగినటువంటి సాయిల్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇటువంటి భూముల్లో మనం వరిని, చెరుకుని, చిల్లీస్ని, టర్మరిక్ని బాగా పండించుకోవచ్చు. ఓకే. చాలా రిచ్ ఫెర్టిలిటీ ఉంటుంది కాబట్టి. అండ్ అదేవిధంగా మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే పై భూములన్నీ కూడా క్లే సాయిల్, బ్లాక్ సాయిల్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి సాయిల్లో మనకు కాటన్ బాగా పండుతుంది, అలాగే చిల్లీస్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. The delta plains are treasure houses for food grains and are called rice granary of South India. The location of this delta can be observed in figure 4.9. ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఈ గోదావరి అలాగే కృష్ణ, ఈ టూ రివర్స్ వచ్చేసి ఒక ప్లేన్ని ఫామ్ చేశాయి, జస్ట్ లైక్ ఏ డెల్టాగా ఫామ్ చేశాయని చెప్పాం కదా. సో ఈ డెల్టా ప్లేన్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఫుడ్ గ్రెయిన్స్ బాగా ఉన్నటువంటి భూములు అన్నమాట. అంటే ఇక్కడ రైస్ బాగా పండుతుంది అని చెప్పాను కదా. ఓకే. సో ఇది మన సౌత్ ఇండియాలోనే రైస్ గ్రానరీగా చెప్పబడుతుంది ఈ డెల్టా ప్లేన్ని. అండ్ ఈ డెల్టా యొక్క లొకేషన్ మనం ఇక్కడ ఈ ఫిగర్ 4.9లో చూడండి. సో ఈ విధంగా అనమాట, ఇది మన యొక్క డెల్టా. In these plains, the underground water sources are very rich and can be found at a depth of only 15 to 25 feet. సో ఇటువంటి మైదానాల్లో మనకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనకి ఏమున్నాయి, నదులు ఉన్నాయి, గోదావరి కృష్ణ నదులు కూడా ఉన్నాయి కాబట్టి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా బాగుంటుంది, వర్షాలు కూడా బాగా పడతాయి అన్నమాట. ఓకే. దెన్ అండర్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఈజ్ కామన్ ఇన్ అప్లాండ్స్ వేర్ కెనాల్ ఇరిగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక పై భూములకు కాలువ నీళ్ళు పోయేటువంటి ఛాన్సెస్ ఉండవు కాబట్టి అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇంకా పై భూములన్నీ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, అప్లాంట్స్ ఉన్న వాళ్ళంతా కూడా సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇక మొత్తం పై భూములు కాకుండా మిగతా ఉన్నటువంటి భూముల్లో అంతా కూడా ఈ రివర్ వాటర్ని ఇరిగేషన్ కింద యూజ్ చేస్తారనమాట. ద ఫార్మర్స్ ఆఫ్ దీస్ ఏరియాస్ పర్టికులర్లీ uplands have been changing their cropping patterns towards commercial and cash crops like vegetables, fruits, tobacco, etc. However, the paddy crop has been cultivated extensively. The paddy monsoon crop is called kharif and winter crop is called rabi. ఓకే. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది రైతులంతా కూడా పై భూముల్లో ఏం చేస్తూ ఉంటారంటే క్రాపింగ్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట.
ఓకే. అండ్ కమర్షియల్ క్రాప్స్ వేయడం కావచ్చు. కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా అక్కడ ఏవి అంటే లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, టొబాకో ఇవన్నీ అనమాట. అండ్ అదేవిధంగా వరిని కూడా పండిస్తారు ఇక్కడ. సో వరిని చాలా బాగా పండిస్తారు. ఓకే. దెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా వరిని పండిస్తారు కాబట్టి మనకు మన ఆంధ్రప్రదేశ్లో వరిని పండించేటువంటి ఫేమస్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఖరీఫ్ అంటారు. అంటే మాన్సూన్ సీజన్లో వరిని పండిస్తే ఖరీఫ్ గాను, అండ్ రబీ సీజన్లో వింటర్ క్రాప్ గాను ఈ విధంగా కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట. The eastern coastal plain of Andhra Pradesh is narrow, except in the Krishna Godavari Delta. Minor delta plains like the Vamsadhara in Srikakulam and the Penna in Nellore districts. These plains are having famous lakes like Kolleru and Pulikat. Kolleru Lake is located in West Godavari and Pulikat Lake is in SPSR Nellore district. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంతా కూడా చాలా నేరోగా, ఇప్పుడు మనం ఫిగర్ చూసాం కదా ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఈ విధంగా నెల్లూరుకు ఎలా ఉంటుందో, సో ఒక నేరోగా ఉంటుందన్నమాట ఆ ప్లేన్. అండ్ నెక్స్ట్ కానీ మొత్తం ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్ అంతా కూడా నేరోగా ఉంటుంది. ఒక కృష్ణా గోదావరి డెల్టా తప్ప మిగతా అంతా ప్లేన్ కూడా నేరోగా ఉంటుందన్నమాట. అండ్ మైనర్ డెల్టా ప్లైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో శ్రీకాకుళంలో వంశధార అండ్ నెల్లూరులో పెన్నా నది. సో ఈ విధంగా మైనర్ డెల్టా ప్లేన్స్ ఉండడం కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్లేన్స్లో ఎక్కువగా మనకు ఈ సరస్సులు ఉంటాయి. సో ఏంటి ఆ లేక్స్ అంటే కొల్లేరు లేక్. సో చాలా ఫ్రెష్ వాటర్ ఉంటుందన్నమాట కొల్లేరు లేక్లో. అండ్ నెక్స్ట్ ఈ కొల్లేరు లేక్ ఎక్కడుంది అంటే వెస్ట్ గోదావరిలో ఉంది. నెక్స్ట్ పులికాట్ లేక్. ఈ పులికాట్ లేక్లో మొత్తం సాల్ట్ వాటర్ ఉంటాయన్నమాట. ఈ పులికాట్ లేక్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో ఉంది. The entire plain area in Andhra Pradesh is a gift to agriculture and farmers. Here the main occupation is agriculture and more than one crop can be cultivated in major parts of the plain regions. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోటల్ ప్లేన్ ఏరియా అంతా కూడా అగ్రికల్చరల్కు ఒక కానుక లాంటిదన్నమాట. అంటే పంటలు బాగా పండుతాయి. ఓకే. సో ఇది జస్ట్ ఈ ప్లేన్ అంతా కూడా రైతులకు ఒక గిఫ్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటువంటి ప్రాంతంలో మెయిన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ అంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇటువంటి ప్రాంతాల్లో ఒక పంట కంటే ఎక్కువ పంటల్ని పండించేటువంటి బెనిఫిట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పే దీన్ని దిస్ ఏరియా ఈజ్ నోన్ ఫర్ పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ డెన్సిటీ. సో ఈ ఏరియాని ఏమంటారు, పాపులేషన్కు అలాగే సెటిల్మెంట్ డెన్సిటీకు చెందినటువంటి ఏరియాగా గుర్తింపబడిందనమాట. ఓకే. డూ యూ నో మీరు చదువుకోండి. ఓకే. సో దాంట్లో చాలా ఈజీ సెంటెన్సెస్ ఉన్నాయి. దెన్ డైవర్సిటీ ఇన్ లైఫ్ స్టైల్స్. మన యొక్క లైఫ్ స్టైల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనం ఒకే లైఫ్ స్టైల్ని ఫాలో కాము. ఓకే. సో ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. సరే మరి we find all these landforms in different parts of Andhra Pradesh and we can find diverse situations in different regions. Physical and climatic features determine the economic activities of a region. మన యొక్క ప్రాంతంలోనే చూసుకుంటే మనం డిఫరెంట్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో అండ్ ఈ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్లో వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం లమ్మసింగి అని చెప్పుకున్నాం. సో ఈ లమ్మసింగి ప్రాంతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కాశ్మీర్ లాంటిది అనమాట. అంటే ఇక్కడ వింటర్ సీజన్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఓకే. సో అంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క ఏమంటారు సిచ్యువేషన్ని, క్లైమాటిక్ కండిషన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ఎకనామిక్ పరంగా కావచ్చు, లేదంటే ఫిజికల్ పరంగా కావచ్చు, క్లైమాటిక్ ఫీచర్స్ బేస్ చేసుకుని కావచ్చు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. పీపుల్ లివింగ్ ఇన్ ద ప్లెయిన్స్ థ్రైవ్ ఆన్ అగ్రికల్చర్ వైల్ పీపుల్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ డిపెండ్ ఆన్ ఫిషింగ్ ఫర్ దేర్ లివ్లీహుడ్.
అండ్ ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే అంటే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఈ ప్లెయిన్స్లో అల్యూవియల్ సాయిల్ ఉంటుంది, మోర్ ఫెర్టిలిటీ ఉంటుంది కాబట్టి అగ్రికల్చరల్కి ఈ ఏరియా చాలా సూటబుల్ అనమాట. సో అందుకని చెప్పి ప్లెయిన్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. ఇక కోస్తా రీజన్కు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే సముద్రానికి దగ్గరలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఫిషింగ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారనమాట. ఓకే, దెన్ బాస్కెట్ వీవింగ్, ఫిషింగ్, పిగ్ రేరింగ్, వర్క్ ఇన్ పౌల్ట్రీ అండ్ రైస్ మిల్స్ ఎక్సెట్రా ఆర్ ద నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ ప్లెయిన్స్. సో అంటే ఫార్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో ప్లెయిన్స్లో ఫార్మింగ్ చేసుకోలేని వాళ్ళంతా కూడా ఈ బుట్టల్ని అల్లడము, లేకుంటే చేపలు పట్టడము, ఓకే, అండ్ నెక్స్ట్ పిగ్ని పోషించడము, లేదంటే కోళ్ళ ఫామ్లు పెట్టుకోవడము, రైస్ మిల్స్ నడపడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. వేర్ హ్యాస్ షీప్ హర్డింగ్, చార్కోల్ బట్టి, మేకింగ్ ఆఫ్ సిమెంట్ బ్రిక్స్ ఆర్ ఇన్ ప్లాట్యూ రీజన్స్. మరి ఈ పీఠభూముల ప్రాంతంలోకి వచ్చేసరికి షీప్ని అంటే ఈ గొర్రెల్ని పోషిస్తూ ఉంటారు, అలాగే చార్కోల్ బొగ్గును తయారు చేస్తూ ఉంటారు, సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా, సో ఇటుకలు తయారు చేస్తూ ఉంటారనమాట ఇటువంటి పీఠభూముల ప్రాంతంలో. ఇన్ మౌంటేనియస్ రీజన్స్ రేరింగ్ ఆఫ్ అనిమల్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ ఫ్రూట్స్, గమ్, హనీ ఎక్సెట్రా ఈజ్ అండర్టేకన్. మరి ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా ఈ పశువుల్ని పెంచుకోవడం కావచ్చు, లేదంటే మనకు ఫారెస్ట్ నుంచి ప్రొడక్టివిటీ వస్తుంటుంది, అంటే తేనె, పూలు, పండ్లు, గమ్, ఓకే, చెక్క, కలప, శాండల్వుడ్, ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి కదా, సో వీటిని అమ్ముకుంటూ బతుకుతూ ఉంటారనమాట. హిల్లీ ల్యాండ్స్కేప్స్ ఆర్ సపోర్టెడ్ బై ఫేవరబుల్ క్లైమాటిక్ కండిషన్స్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాఫీ అండ్ టీ. ఇక కొండ ప్రాంతాల్లో అంటే ఈ హిల్లీ ల్యాండ్స్కేప్స్ వచ్చేసి చాలా వరకు క్లైమాటిక్ కండిషన్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ బెవరేజ్ క్రాప్స్ బాగుంటాయి అనమాట, అంటే కాఫీ, టీ, ఇటువంటి క్రాప్స్ బాగా పండుతాయి. Bamboo is abundant in forest and they make baskets, winnowing fans, chicken coops, etc. and sell them in the market. Paper mill agents employ them to cut bamboo and it gives good income to these tribal people. ఇక తర్వాత కొండల్లో మనకు బ్యాంబూ చాలా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బ్యాంబూతో బుట్టలు అల్లడము, లేదంటే వీసరకర్ర చేయడము, అండ్ చికెన్ చాప్స్ చేయడము, ఈ విధంగా ఈ బ్యాంబూతో తయారు చేసి వీటిని మార్కెట్లో అమ్మి ఆ విధంగా వాళ్ళు ఇన్కమ్ని తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, అండ్ చాలా వరకు ఇక్కడ ఈ పేపర్ మిల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు బ్యాంబూని కట్ చేసి వాటిని అమ్ముతూ ఉంటారనమాట. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకు ట్రైబల్ పీపుల్కి అంతా కూడా ఇన్కమింగ్ ఇస్తూ ఉంటారు. The tribal people follow distinct culture of their own. They do not destroy the forest they use. Their lifestyle is eco-friendly. They possess good knowledge about forest and they need freedom to live in forest. ఇంకా ఈ ట్రైబల్ పీపుల్ వచ్చేసి వాళ్ళ యొక్క కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. సో చాలా వరకు ట్రైబల్ పీపుల్ అంతా కూడా వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు అండ్ వాళ్ళకు తెలియదు, కానీ చాలా వరకు వాళ్ళు అడవులను అయితే నాశనం చేయరు. ఓకే, సో ఒకవైపు అడవుల్ని కొట్టేశారనుకోండి అండ్ ఇంకొక వైపు వాళ్ళు ఏదో ఒక కల్టివేషన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అడవుల్ని కొట్టేసినా కూడా ఆ ప్లేస్లోనే వాళ్ళు న్యూగా కల్టివేషన్ చేసుకోవడము, ఓకే, అండ్ మిక్స్డ్ క్రాప్స్ వేయడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్కు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఓకే, సో ఈకో ఫ్రెండ్లీ అనమాట. అండ్ వాళ్ళకు గుడ్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ అడవుల్లో ఏం దొరుకుతాయి, ఓకే, సో ఎలాంటి ప్లేస్లో పంటలు బాగా పండుతాయి, ఎక్కడ వాటర్ అవైలబుల్గా ఉంటుంది, ఈ విధంగా అంతా కూడా వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు అడవుల్లో ఫ్రీడంగా నివసించేటువంటి రైట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. డైవర్సిటీ ఇన్ ల్యాండ్ ఫార్మ్స్ ఆల్సో ఇంపాక్ట్స్ ద ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఏ రీజన్, ఆక్యుపేషన్ అండ్ ఫుడ్ ప్యాటర్న్స్. సో ల్యాండ్ ఫార్మ్స్లో డైవర్సిటీస్ ఉన్నాయంటే దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఈ చెట్లు పుట్లు కావచ్చు, ఓకే, సో పశువు జంతువులు కావచ్చు, అలాగే మన యొక్క ఆక్యుపేషన్ మీద కావచ్చు, మనం ఫాలో అవుతున్నటువంటి ఫుడ్ ప్యాటర్న్స్ మీద కూడా కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో భిన్నాలు ఉన్నాయన్నమాట. ద ప్లాంట్ అండ్ అనిమల్ వెల్త్ ఆఫ్ ఎ ప్లేస్ డిపెండ్స్ అపాన్ ద న్యాచురల్ హ్యాబిటాట్ అండ్ ద క్లైమేట్ దట్ ప్రివైల్స్ ఇన్ దట్ రీజన్. ఇక
ఈ ప్లేసెస్లో అంటే న్యాచురల్ హ్యాబిట్ మీద డిపెండ్ అయ్యేటువంటి ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ వీటన్నిటికీ కూడా వెల్త్ బాగుండాలంటే దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ అనమాట. ఓకే. అండ్ ఇటువంటి ప్రాంతాల్లో ప్లాంట్స్ అనిమల్స్ బాగుండాలంటే క్లైమేటిక్ కండిషన్స్ కూడా బెటర్గా ఉండాలి. ఓకే. క్లైమేటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని కూడా అటువంటి ప్రాంతాల్లో పంటలు పండించుకోవడము, మొక్కలు పెరగడము, జంతువులు నివసించడము లేదా నివాసం చేసుకోవడం చేస్తూ ఉంటాయి. ఫుడ్, క్లాతింగ్, ఆక్యుపేషన్ అండ్ లివ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద రీజనల్ ఫిజికల్ సరౌండింగ్ అండ్ క్లైమేట్. సో మనమంతా కూడా మన బతుకు తెరువు కోసము ఫుడ్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, ఆక్యుపేషన్ కావచ్చు, సో ఇదంతా కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏ విధంగా ఉంటుంది, క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మన యొక్క లైఫ్ స్టైల్ ఉందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద రీజన్. ఓకే. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండవు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగా ఉంటాయి అండ్ అక్కడ ఉన్నటువంటి భూముల్లో పంటలు బాగా పండుతాయి, కొన్ని ప్రాంతాల్లో భూముల్లో పంటలు పండవు. వర్షాలు పడకున్నా అండర్ గ్రౌండ్ వాటర్ యూజ్ చేసుకొని ఇరిగేషన్ చేసేటువంటి ఫార్మర్స్ చాలా ఉన్నారు, లేదంటే బోర్వెల్స్ వేసుకొని కదా, సో బోర్వెల్స్ వేసుకొని ఇన్వెస్ట్ చేసేటువంటి ఫార్మర్స్ కూడా చాలా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.